కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుపేదలకు ఇచ్చే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తామని తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ ఆనవాలు ఉంటే ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వమని అన్నారు. అనవసరమైతే తామే స్వయంగా రేషన్ కార్డులను ముద్రించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుపేదలకు ఇచ్చే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తామని తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ ఆనవాలు ఉంటే ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వమని అన్నారు. అవసరమైతే తామే స్వయంగా రేషన్ కార్డులను ముద్రించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రైట్, దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రైట్, ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర మంత్రి అదేవిధంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా రెండు అంశాలతో ఆయన విభేదిస్తున్నారు. ఆయన కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. రేషన్ కార్డుపై ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోటోతో పాటుగా ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండాల్సిన అవసరం ఉందంటూ చాలా ఆయన బలంగా చెప్తున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కిందకి వచ్చే మొత్తం కూడా అంటే కేంద్రం నుంచి వచ్చే వాటా కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు పైన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటోతో పాటుగా ఖచ్చితంగా ప్రధాని మోదీ ఫోటో కూడా ఉండాలని ఆయన మెన్షన్ చేస్తూ ఒక డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇందిరమ్మ ఇండ్లు పేరు పెట్టుకున్నప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే పూర్తి అంటే 60-40 నిధులతోనే ఎప్పుడు కూడా నిర్మాణాలు జరుగుతాయి కాబట్టి హౌసింగ్ అంటే పేదలకి రావాల్సినటువంటి గృహ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కాదు ఆ పథకం పేరు కూడా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం పెడితేనే స్పష్టంగా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు అంశాల్లో కేంద్ర సాయం చాలా కీలకమైనదని రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పుడు అంటే ఎంత సహకారం అందిస్తుందో ఆ పథకాల అమలుకి అట్ ది సేమ్ టైం కేంద్రం నుంచి అదే అంత స్థాయిలో సహకారం ఉంటేనే ఈ రెండు పథకాల అమలు కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు అంశాలను పరిగణలో తీసుకోవాలి. లేని పక్షాన అసలు కేంద్రం నుంచి నిధులు రిలీజ్ చేయమంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ బండి సంజయ్ విసరడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు సంబంధించి ఖచ్చితంగా పేరు మార్చాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పెట్టాలి ఆ పథకానికి. అట్ ది సేమ్ టైం రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ప్రధాని మోదీ ఫోటో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. బండి సంజయ్ చెప్తున్న ఈ వ్యాఖ్యలు చాలా ఒక రాజకీయ ప్రకంపనలు అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రెండు జరగకపోతే తాము చెప్పిన డిమాండ్ రెండు కనుక అమల్లోకి రాకపోతే కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు. ఎటువంటి అంటే వీటికి సంబంధించి ఈ పథకాలకు సంబంధించిన నిధులు కానీ వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం సహకరించదు అనే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన కేంద్రంలో భాగంగా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్ గా ఆయన మాటలకు కొంత వాల్యూ ఉండే అవకాశం ఉంటుంది. ఇంత బోల్డ్ గా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందేమన్నా. రైట్, థ్యాంక్ యూ వెంకట్.